దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన హోసన్న గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనమంతా గమనిద్దాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గుడ్రాలు తన మందుండదు. నీ పశువులలో నుండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగులను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తి కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపును. చాలండి. ఇక్కడ రాయబడిన మాట మనకి ప్రాముఖ్యంగా 14వ వాక్యం. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు అని అడిగితే, మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తులేనండి వీళ్ళు. ఐగుప్తీలు ఇజ్రాయేలీలు దేవుని మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సన్నిధి వారిని సంచరిస్తున్నప్పుడు దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చుగా లేక ఆశీర్వదించెదను. ఎందుకు దేవుడు సమస్త జనముల కంటే ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు అనంటే, తనపై నమ్మకం ఉంచిన వారిని, తన కొరకే బ్రతకాలని ఆశ కలిగిన వారిని, తన కొరకే జీవితాన్ని సమర్పించుకున్న వారిని, తన కొరకే పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గనుక ఆయన అంటున్న మాట, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చుగా ఆశీర్వదించెదను అని ఇక్కడ రాయబడింది. ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని రాయబడింది. ఎందుకు మన దేవుడు ఒక వ్యక్తిని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అంటే, మన దేవుని ఆశీర్వాదం కంటికి కనబడదు, చెవుకి వినబడదు, హృదయానికి గోచరము కాని ఉన్నత కార్యాలు మన దేవుడు చేసేవి. ఆయన ఎవరి పట్ల చేస్తాడు అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదంతో కూడిన కార్యాలు అని అడిగితే, మన దేవుడు ఎవరినైనా హెచ్చుగా ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనపై నమ్మకం ఉంచి ఆయన కోసమే బ్రతికే వారిని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎస్, మనం కూడా సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యంలో ఎలాగున్న రాయబడింది. యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలాగ రాయబడింది. నీలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేసెను. దేవునికి స్తోత్రం. ఏ తీగట? మరి ఎక్కువగా ఫలించే ప్రతి తీగ. ఎవరిలో ఫలించే ప్రతి తీగ అంటే యేసు ప్రభువులో మరి ఎక్కువగా ఫలించేటువంటి ఆధ్యాత్మిక జీవితమైన, పరిశుద్ధ జీవితమైన, నీతి కలిగిన జీవితమైన,
యథార్థమైన జీవితమైన ఏ జీవితమైనా ఏమండి ఆయన కోరుకున్నట్లుగా బ్రతుకుతారో వారు మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని ప్రతి తీగను కూడా ఆయన వారిలో నుండి వేరు చేస్తాడట. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్పడానికి నేను రాత్రి ఇష్టపడుతున్న మాట ఏమిటంటే, నా ప్రభు అయిన యేసయ్య ఏమండి నిశ్చయముగా ఆయన యందు ఎవరు మరి ఎక్కువగా ఫలిస్తారో వారిని ఆశీర్వదించడానికి మన దేవుడు సమర్థవంతుడై ఉన్నారాయన. హల్లెలూయా. ఏమండి ఫలించని ప్రతి వ్యక్తి ఏమవుతాడో చెప్పనా? ఏమండి ఒక కుప్పలా చేసి దాన్ని అగ్నిగుండంలో పడవేస్తారట ఫలింపని వ్యక్తిని. నువ్వు దేవుని కొరకు ఫలిస్తూ దేవుని కొరకు నీ జీవితాన్ని నిలబెట్టుకొని దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే దేవుని వాక్యం అంటుంది ఈరోజు నీవు మరి ఎక్కువగా ఆశీర్వదించబడుదువు గాక. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు కొదువుతో, ఎప్పటి వరకు నెమ్మది లేక, ఎప్పటి వరకు సమాధానం లేక, ఎప్పటి వరకు వేదన లేక ఏమండి బాధపడుతున్నావేం వేదనల మధ్యలో, కలవరాల మధ్యలో, ఈ రాత్రి ప్రభువుని బట్టి చెప్పడానికి ఇష్టపడుతున్నా, నా ప్రభు నిన్ను సమస్త జనములందరికంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక. ఈ మాటలు విన్న వారందరూ తల్ల ఉంచుదాం. ప్రార్థన. మహాగణుడా యేసయ్యా మీకు వందనాలు. సమస్త జనముల కంటే ఎక్కువగా అయ్యా నీ బిడ్డలను మీరు హెచ్చింప చేయండి, ఆశీర్వదించండి నాయనా. నీలో నాటబడిన ప్రతి బిడ్డను పరిశుద్ధుడా ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతానని మీరు మాట్లాడి ఉన్నారు. మాట్లాడిన ప్రతి మాట వింటున్న ప్రతి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఎన్న ప్రతి ఒక్కరినైనా నీలో అంటు కట్టబడుతూ నీ రాకడ వచ్చేంత వరకు నమ్మకంగా యథార్థంగా నీ సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి తగిన కృప సామర్థ్యత దయచేయమని యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.